ఒక ఊళ్ళో నివసించే ప్రసాదు శారదా దంపతులు ఆ ఊళ్ళో మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారి పెద్ద కొడుకు రమేష్కి పెద్దలు కుదిర్చిన సంబంధం ప్రకారం అనామికతో వివాహం జరిగింది. అనామిక పల్లెటూరి వాతావరణంలో పెరిగిన పద్ధతి గల అమ్మాయి. చిన్న కొడుకు సురేష్ సిటీలో చదువుకుంటూ అవని అనే ఆధునిక ఆలోచనలు గల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకే ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అనామిక లవ్ మ్యారేజ్ చేసుకున్న అవని అడుగుపెట్టడంతో ఆ ఇంట్లో భిన్నమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఓ రోజు ఉదయం సమయంలో ఇల్లు సందడిగా ఉంది. శారద పూజగదిలో పూజ చేసుకుంటూ ఉండగా అనామిక వంటింట్లో కాఫీలు సిద్ధం చేస్తుంది. అవని అప్పుడే నిద్రలేచి హాల్లోకొస్తుంది. అమ్మా అనామిక, కాఫీలు పూర్తయ్యాయా తల్లి? మీ మామయ్య గారు ఎప్పుడో లేచి పేపర్ పట్టుకుని కూస్తున్నాడు. అవునత్తయ్య, ఇదిగోండి కాఫీ సిద్ధంగా ఉంది. మావి కూడా ఇచ్చేసి వస్తాను. అత్తయ్య గుడ్ మార్నింగ్. నాకు కాస్త బ్లాక్ కాఫీ దొరుకుతుందా? తలనొప్పిగా ఉంది. గుడ్ మార్నింగ్ అమ్మావనే. మన ఇంట్లో బ్లాక్ కాఫీ లాంటివి ఉండవు. అనామిక వేడివేడిగా పాలు పోసి ఫిల్టర్ కాఫీ బాగా చేసుద్ది. అద్దాగు. అయినా అనామిక పొద్దున్నే 5 గంటలకి లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గెట్టింది. నువ్వు 8 కావస్తున్నా ఇప్పుడే నిద్రలేస్తున్నావు. అత్తయ్య, లవ్ మ్యారేజ్ చేసుకోకముందు సురేష్ నాతో ఏం చెప్పాడో తెలుసా? మా ఇంట్లో అందరూ చాలా ఫ్రీగా ఉంటారు, నీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు అన్నాడు. కానీ ఇక్కడికి వస్తే ప్రతి విషయానికి టైమింగ్స్, రూల్స్ అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చిన్న కోళ్ళ, అప్పుడే అత్తగారి మీద ఫిర్యాదులు మొదలుపెట్టావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆ మాత్రం సర్దుబాటు ఉండాలి కదమ్మా. అవునవని, అత్తయ్య నిన్ను తిట్టట్లేదు. పొద్దున్నే లేస్తే మన శరీరానికి మంచిదని చెప్తున్నారు. అంతే, నువ్వు బాధపడకు. నీకు కావలసిన బ్లాక్ కాఫీ నేను తీసుకొస్తానులే. థ్యాంక్స్ అక్క. కానీ నాకు అర్థం కాదు, నువ్వసలు ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళంటే కేవలం పెద్దలు చెప్పిన మాట విని వంటగదికి పరిమితం అయిపోవడమేనా? నీకంటూ పర్సనల్ లైఫ్ ఫ్రీడమ్ ఏమొద్దా? అలా ఏం లేదులేవని. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఆ బంధంలో బాధ్యత, కుటుంబం పట్ల గౌరవం ఎక్కువగా ఉంటాయి. ఇల్లు బాగుంటే అదే మన సంతోషం కదా. ఇలా ఇద్దరు కోడళ్ల మధ్య మాటల యుద్ధం కాకపోయినా ఆలోచనల్లో తీవ్రమైన వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. అనామిక అందరినీ కలుపుకుపోవాలని ప్రయత్నిస్తుంటే అవని మాత్రం తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని లోలోపల రగిలిపోయేది. అలా అంటూ రోజులు గడుస్తున్న కొద్దీ సురేష్, అవనీల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ప్రేమించుకున్నప్పుడు బాధ్యతలు గుర్తుకు రాలేదు, కానీ సంసారంలో పడ్డాక ఖర్చులు, కుటుంబ పద్ధతులు సురేష్పై భారాన్ని పెంచాయి. మరోవైపు రమేష్ వ్యాపారంలో అనామిక అండగా నిలబడుతూ మామయ్య, అత్తయ్యల ఆశీర్వాదం పొందుతుంది. కాని ఒకరోజు రమేష్ వ్యాపారంలో పెద్ద దెబ్బే తగిలింది. రాత్రివేళ హాల్లో రమేష్ చాలా ఆందోళనగా కూర్చుని ఉన్నాడు. సురేష్, అవని కూడా అక్కడ ఉన్నారు. అవని, నీకెంత చెప్పినా అర్థం కదా? ఈ నెలలో నువ్వు ఆన్లైన్ షాపింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టావో చూసావా? నా శాలరీ అంతా నీ లగ్జరీలకి సరిపోతుంది. ఏంటి సురేష్, పెళ్లికి ముందు నన్ను రాణిలా చూసుకుంటానని ప్రామిస్ చేశావు. ఇప్పుడేమో చిన్న చిన్న ఖర్చులకి లెక్కలు అడుగుతున్నావా? లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను ఇంతలా హింసిస్తావనుకోలేదు. ప్రేమ వేరవని, జీవితం వేరు. ఇంట్లో నాన్నగారికి మందుల ఖర్చులున్నాయి. మనం ఏమైనా విడిగా ఉంటున్నామా? ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు కాస్త పొదుపుగా ఉండాలి కదా. సురేష్, అవని, దయచేసి గొడవ పడకండి. ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను నమ్మి పెట్టిన పెట్టుబడి మొత్తం మునిగిపోయింది. వచ్చే వారం కల్లా అప్పులు తీర్చకపోతే మన ఇల్లు జప్తయ్యే ప్రమాదమూ ఉంది. ఏవండి, అంత పెద్ద సమస్య ఉంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు అనామిక? పెద్దలు కుదిర్చిన పెళ్లి కాబట్టి నువ్వు నన్ను నమ్మి వచ్చావు. కానీ నా వల్ల నీకు ఈరోజు కష్టాలొచ్చాయి. నా వ్యాపారం దెబ్బతిన్న విషయం నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. చూసావా సురేష్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని చాలా పద్ధతిగా ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ముప్పు వచ్చిందో. అసలు ప్లానింగ్ లేకుండా వ్యాపారం చేస్తే ఇలాగే అవుతుంది. ఏంటమ్మావని హట్టా మాట్లాడుతున్నావు? రమేష్ కష్టాల్లో ఉంటే తోటి కోడలుగా నువ్వు సలహా ఇవ్వాలి గాని ఇట్ట హేళన చేయడం ఏమైనా బాగుందా? రమేషు, నువ్వు అప్పులు చేశావా నాన్న? ఈ విషయం నాకు చెప్పకుండా దాచావా? మన కుటుంబ గౌరవం వీధిలోకి వస్తుందా ఇప్పుడు? నాన్నగారు, నన్ను క్షమించండి. నేను లాభాలు వస్తాయని ఆశపడి ఎక్కువ అప్పు చేశాను. కానీ ఇప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏవండి, మీరు ధైర్యం కోల్పోకండి. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ మన కుటుంబం కలిసుంటే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు. అలా అంటూ ఉండగా రమేష్ అప్పుల భారం కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సురేష్ కూడా తన ఆఫీస్ పని సరిగా చేయకపోవడంతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ఇంట్లో గొడవలు నిత్యకృత్యమయ్యాయి. అవని సురేష్తో కలిసి విడిగా వెళ్ళిపోదామని ఒత్తిడి తెచ్చింది. ఇంటి హాల్లో సురేష్ బట్టలు సర్దుతున్నాడు. అవని పక్కనే నిలబడి ఉంది. ప్రసాదు, శారద వారిని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. సురేష్ బాబు, ఈ కష్టకాలంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా నాన్న? అన్నయ్య అప్పుల్లో ఉంటే నువ్వు తోడుగా నిలబడాల్సింది పోయి ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమేనా? అమ్మా, నాకు వేరే దారి లేదు. అవని ప్రతిరోజు నాతో గొడవ పడుతుంది. మీ అన్నయ్య చేసిన అప్పులకి నా జీతం నుంచి కట్టలేనని అంటుంది. మా మధ్య రోజురోజుకి గొడవలు ఎక్కువై విడాకుల వరకు వెళ్లేలా ఉంది. నేను నా భార్యని కాపాడుకోవడానికి బయటికి వెళ్ళక తప్పటం లేదు. అవునత్తయ్య, లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నేను ఈ ఇంట్లో ప్రతిరోజు వేడి నీళ్ళకి చన్నీళ్ళకి గొడవ పడలేను. నా సుఖం నాకు ముఖ్యం. మీ పెద్ద కోడల అనామిక ఉంది కదా, ఆవిడ్ని అన్ని భరిస్తుంది. నన్ను మాత్రం ఇందులోకి లాక్కండి. ఎంత మాట అన్నావమ్మా అవని. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సుఖదుఖాలు రెండింటినీ పంచుకుంటామని బాసలు చెయ్యలేదా? కష్టం రాగానే ఇలా చేతులెత్తేస్తారమ్మా. అవని, ఒక క్షణం ఆలోచించు. నువ్వు సురేష్ని ప్రేమించావు అంటే అతని కష్టాన్ని కూడా ప్రేమించాలి కదా. ఈరోజు మన ఇల్లు కూలిపోతుంటే నువ్వు దూరంగా ఉండి నవ్వుతావా? తోటికోడలుగా నిన్ను అడుగుతున్నాను, దయచేసి వెళ్ళకు. చాలా పక్క, నీలాంటి గొప్ప త్యాగాలు నా వల్ల కావు. నువ్వు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నావు కనుక నీకు ఎదురు తిరిగే ధైర్యం లేదు. నీ పద్ధతులు నాపై రుద్దుకో. మేము వెళ్తున్నాం. అలా అవని మొండితనంతో సురేష్ను తీసుకుని సిటీకి వెళ్ళిపోయింది. అప్పుల వాళ్ళు ఇంటి ముందరకొచ్చి అరుస్తూ ఉండడంతో ప్రసాద్కి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. రమేష్ మానసిక ఆందోళనతో ఏం చేయాలో తెలియక గదిలో ఉండిపోయాడు. శారద స్పృహ తప్పి పడిపోయింది. ఈ సంక్షోభంలో కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు కుటుంబం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడు అనామిక తన అసలైన తెలివితేటలని, సహనాన్ని ప్రదర్శించింది. ఆమె గుండె నిబ్బరం కోల్పోకుండా కష్టాల నుంచి బయటపడ్డానికి ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసింది. అనామిక అత్తగారు శారదని ఓదారుస్తూ ధైర్యం చెప్తుంది. పక్కనే రమేష్ తలదించుకొని కూర్చుని ఉన్నాడు. అత్తయ్య, మీరెడవకండి. మావయ్య ఆసుపత్రి నుంచి కోలుకొని క్షేమంగా వస్తారు. డాక్టర్ గారితో మాట్లాడాను, ఎలాంటి ప్రమాదమూ లేదు. ఎలాగా అనామిక? చేతిలో చూస్తే పైసా లేదు. అప్పులల్లేమో ఇంటిని ఏలవేస్తామంటున్నారు. సురేష్ ఏమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మన బతికింతేనా తల్లి? అస్సలు కాదత్తయ్య, మనకి పొలాలు తోటలున్నాయి కదా, వాటిని మనం ఎప్పుడూ సరిగా ఉపయోగించుకోలేదు. నా పుట్టింటి నుంచి నాకొచ్చిన బంగారపు నగలు నా దగ్గరే ఉన్నాయి. వాటిని తాకట్టు పెట్టి నేను అప్పుల వారికి కొంత చెల్లిస్తాను. అనామిక, నీ నగలా? వద్దనామిక, అవి నీ పెళ్లి కానుకలు. వాటిని నేను తీసుకోలేను. నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి. నా భార్య నగలపై ఆధారపడాల్సి వస్తుంది. ఏవండి, పెళ్లిలో 7 అడుగులు నడిచినప్పుడు మనమిద్దరం ఒక్కటే అని ప్రమాణం చేశాం. మీ కష్టం నాది కాదా? ఈ నగలు రేపు మళ్ళీ కొనుక్కోవచ్చు. కాని మన కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేం కదండి. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు భారీగా వచ్చావు అనామిక. పెద్దలు కుదిర్చిన వివాహం కాబట్టి మన బంధం ఇంత బలంగా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు వెంటనే ఆ అప్పుల వాళ్ళతో మాట్లాడి సమయం అడగండి. మనకున్న తోటలో నేను సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ లాభం వచ్చే పంటల్ని పండిస్తాను. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న వ్యవసాయ పద్ధతులు మనల్ని కాపాడుతాయి. అలా అనామిక తన నగల్ని అమ్మి రమేష్ వ్యాపార అప్పుల్లో కొంత భాగం తీర్చింది. మిగిలిన మొత్తాన్ని గడువు తీసుకుంది. రమేష్తో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి పొలంలో కూరగాయలు, పూలతోటల్ని పెంచింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ కాలంలోనే మంచి ఆదాయం సంపాదించటం మొదలుపెట్టారు. అనామిక తెలివితేటల వల్ల కుటుంబం మళ్లీ నిలదొక్కుంది. ప్రసాద్ కూడా ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికొచ్చాడు. ఇక మరోవైపు సిటీకి వెళ్లిన సురేష్, అవనిల జీవితం నరకప్రాయంగా మారింది. అవని చేసే ఖర్చులకి డబ్బులు సరిపోకపోవటం, సురేష్ ఉద్యోగం కోల్పోవటంతో వారి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. అప్పుల వాళ్లు సిటీలో కూడా సురేష్ని వేధించటం మొదలుపెట్టారు. అవని తన తప్పుని తెలుసుకుని తీవ్రంగా బాధపడింది. సురేష్, అవని ఇద్దరూ పాత ఇంటి ముందు నిలబడి లోపలికి రావటానికి సంకోచిస్తున్నారు. ఇల్లంతా ఇప్పుడు కొత్త కళతో, పచ్చటి తోటతో కలకల్లాడుతుంది. అవని, చూసావా మన ఇల్లు మునుపటి కంటే ఎంత అందంగా మారిందో? అన్నయ్య, వదిన కష్టపడి ఇంటిని మళ్లీ నిలబెట్టారు. కాని మనం కష్టకాలంలో వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని లోపలికెళ్ళాలి? నన్ను క్షమించు సురేష్. లవ్ మ్యారేజ్ అంటే కేవలం హాయిగా తిరగడం, ఎంజాయ్ చేయడం మాత్రమే అనుకున్నాను. బాధ్యతని పంచుకోవడం అని తెలియలేదు. వదిన ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వదిన ఈ ఇల్లు కూలిపోకుండా కాపాడింది. నేను మాత్రం ప్రేమని చెప్పి నిన్ను కూడా నీ కుటుంబానికి దూరం చేశాను. సురేష్, అవని,
అక్కడే నిలబడిపోయారేంటి? రండి లోపలికి. వదినా, మమ్మల్ని క్షమించు. నేను బాధ్యతలని తమ్ముడిగా ప్రవర్తించాను. అమ్మా నాన్నల్ని కష్టాల్లో వదిలేశాను. సురేష్, తమ్ముడు తప్పు చేస్తే వదిన క్షమించిదా ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది. ఇదంతా ఒక పాఠం అనుకో. అక్క, నన్ను క్షమించక్క. నేనెన్నో మాటలన్నాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే నా ప్రేమ పెళ్లి గొప్పదని విర్రవీగాను. కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో నువ్వు చూపించిన సహనం, తెలివితేటల ముందు నా ప్రేమ ఓడిపోయిందక్క. నిజమైన ప్రేమంటే కష్టాల్లో తోడుండడమేనని నువ్వు నిరూపించావు. అవునమ్మావని, అనామేక మా ఇంటికి కోడలుగా రావడం మేం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నువ్వు కూడా నీ తప్పు తెలుసుకున్నావుగా, మాకదే చాలు. ఏకపై మనమంతా కలిసే ఉందాం. అవునమ్మా, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా జీవితంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాల్లో తోడు నిలిచినప్పుడే ఆ బంధానికి సార్థకత లభిస్తుంది. అనామిక ఈరోజు మన కుటుంబానికి కొత్త వెలుగుని ప్రసాదించింది. సురేష్, నువ్వు సిటీలోనే ఉండాల్సిన పనిలేదురా. మన తోటలోనే అనామిక ఆధునిక పద్ధతుల్లో పెద్ద వ్యాపారం ప్రారంభించింది. నువ్వు కూడా మాతో చేరి వ్యాపారాన్ని చూసుకో. మనమంతా కలిసి ఈ ఇంటిని మరింత గొప్పగా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇకపై నేను నీ నీడలా నీతోనే ఉంటాను. అక్క, నాక్కూడా వ్యవసాయ పనులు, వంట చేయడం నేర్పిస్తావా? నీ అంత కాకపోయినా కనీసం నీలో సగం మంచి కోడలుగా మారాలనుంది. ఖచ్చితంగా అవని మనమిద్దరం తోడికోడళ్ళం కాదు, తోబుట్టులం, ఇంటి మహాలక్ష్మిలం. అలా అనామిక తన పద్ధతి, ఓర్పు మరియు తెలివితేటలతో కుటుంబంలో ఏర్పడిన పెను తుఫానుని దూరం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్న తోటి కోడలికి కూడా నిజమైన సంసార జీవితం యొక్క విలువని నేర్పింది. ఒకరినొకరు అర్థం చేసుకుని అందరూ కలిసి ఆ ఊళ్ళో ఇల్లాలి ఇంట్లో సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అవని తన తప్పు తెలుసుకుని అనామికకు దగ్గరైనా అంజలి మనసులో మాత్రం కక్ష అలాగే ఉంది. అంజలి హాల్లో అటు ఇటు తిరుగుతూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది. ఆమె ముఖంలో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. అనామిక అక్క, నన్ను అంతలా భయపెట్టి బంగారం దుకాణంలో నన్ను దొంగ అని నిలదీసావు కదా. నా చేతనే వాచ్ తిరిగి అవని అక్క ఇంట్లో పెట్టించావే. ఈరోజు నువ్వు అందరి ముందు దేవతవయ్యావు. నేను మాత్రం భయంతో సచ్చాను. నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన నిన్ను నేను వదిలిపెట్టను. నీకెలాగైనా బుద్ధి చెప్పాలి. నీకు దక్కుతున్న ఈ మంచి పేరుని నాశనం చెయ్యాలి. నీకున్న ఈ టైలరింగ్ ఉపాధిని దెబ్బతీస్తే తప్ప నీ పొగరు అనగదు. అదే సమయంలో అనామిక ఇంటికి పాఠశాల కమిటీ మెంబర్ వెంకట్రావు గారు వచ్చారు. అనామిక ఆయన్ని ఎంతో మర్యాదగా ఆహ్వానించింది. నమస్కారం అనామిక గారు. మీ టైలరింగ్ నైపుణ్యం గురించి ఊళ్ళో అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే మా స్కూల్ పిల్లలందరికీ యూనిఫామ్స్ కుట్టే పెద్ద ఆర్డర్ని మీకు ఇద్దామని వచ్చాను. నమస్కారం సార్. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద ఆర్డర్ ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక్క ముఖ్యమైన విషయం అమ్మా, ఈ యూనిఫామ్స్ అన్నీ పర్ఫెక్ట్ సైజుల్లో సరైన కొలతలతో కుట్టాలి. ఎక్కడ చిన్న తేడా వచ్చినా మేము ఈ ఆర్డర్ తీసుకోం. పైగా ₹1 కూడా మీకు ఇవ్వం. ఇది మా కమిటీ నిర్ణయం. దీనికి మీరు ఒప్పుకుంటేనే క్లాత్ కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ డబ్బులు ఇస్తాం. అలాగే సార్, నేను ప్రాణం పెట్టి కుడతాను. నా పనిలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగనివ్వను. మీరు చెప్పిన నియమాలన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను సార్. చాలా సంతోషం అమ్మా. ఇదిగోండి క్లాత్ కొనుగోలు చేయటానికి కావాల్సిన డబ్బులు. మేమిచ్చిన కొలతల ప్రకారం 1 వారంలో యూనిఫామ్స్ అన్నీ సిద్ధం చేసి మాకు డెలివరీ చెయ్యాలి. వెంకట్రావు గారు డబ్బులిచ్చి వెళ్లారు. అనామిక వెంటనే మార్కెట్కు వెళ్లి నాణ్యమైన యూనిఫామ్ క్లాత్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంది. ఎంతో ఉత్సాహంగా కొలతల ప్రకారం క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకుంది. ఆ పెద్ద కాంట్రాక్ట్ పూర్తి చేస్తే తన కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇలా అనామిక తన పని తాను చేస్తూ ఉండగా ఓ రోజు మధ్యాహ్నం అనామిక తన కూతురు నవ్యకి లంచ్ బాక్స్ ఇవ్వటానికి స్కూల్కి వెళ్ళింది. అనామిక బయటకు వెళ్లటాన్ని చెట్టుచాటు నుంచి అంజలి గమనించింది. ఇదే సరైన సమయం. ఈ రోజుతో నేను చేసే పనికి నీ యూనిఫామ్ కాంట్రాక్ట్ పోతుంది. అలాగే స్కూల్ వాళ్ళ ముందు నీ పరువు పోతుంది. నీ బ్రతుకు మళ్ళీ రోడ్డున పడుతుంది. అంజలి మెల్లగా అనామిక ఇంట్లోకి చొరబడింది. లోపల కట్ చేసి పెట్టిన యూనిఫామ్ బట్టల్ని అంజలి కత్తెరతో ఇష్టం వచ్చినట్టు చిందరవందరగా కట్ చేయటం మొదలుపెట్టింది. అదే సమయంలో అనామిక ఇంటివైపు వస్తున్న అవని అంజలి దొంగచాటుగా అనామిక ఇంట్లోకి వెళ్లటం చూసింది.
అంజలి ఈ టైంలో అనామిక అక్క ఇంట్లోకి ఎందుకు వెళ్ళిందబ్బా? అక్కేమి ఇప్పుడే కదా స్కూల్కి వెళ్ళింది. అక్క ఇంట్లో లేని టైంలో అక్క ఇంట్లోకి దూరి అంజలి ఏం చేస్తుంది? అవని కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి చూసింది. లోపల అంజలి బట్టలను కత్తెరతో కత్తిరించటం చూసి అవని ఒక్కసారిగా షాక్ అయింది. దేవుడా, అంజలి ఏంటి ఇంత పని చేస్తుంది? అక్క రాత్రింబవళ్ళు కష్టపడి కట్ చేసిన యూనిఫామ్ బట్టలన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తుందా? తన మనసులో ఇంత పగుందా? అసలు అంజలి ఎందుకు ఇలా చేస్తుంది? అంతలోనే వీధి చివర అనామిక వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి అంజలి వెంటనే తలుపు చాటు నుంచి బయటకొచ్చి మెల్లగా ఎవరికీ కనబడకుండా పక్క వీధిలోకి జారుకుంది. అనామిక ఇంట్లోకొచ్చింది. కానీ లోపలి దృశ్యం చూడగానే అనామిక షాక్ అయింది. అక్కడ ముక్కలు ముక్కలుగా కత్తిరించిన యూనిఫామ్ బట్టలు కింద పడి ఉన్నాయి. దేవుడా, ఏంటిది? ఎవరు చేశారు? నేను రాత్రింబవళ్ళు కష్టపడి కట్ చేసుకున్న బట్టలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయే. అయ్యో, స్కూల్ వాళ్ళకి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? నా పరువు పోతుందే. అనామిక ఆ బట్టల ముక్కలను గుండెలకు హత్తుకొని బోరున విలిపిస్తుంది. ఆ ఏడుపు వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు రాక మానదు. ఇక దూరంగా ఒక పెద్ద చెట్టు వెనక నిలబడి అంజలి ఈ దృశ్యాన్ని చూస్తూ ఎంతో ఆనందంగా నవ్వుకుంటుంది. బాగా అయిందనామిక, ఏడు, ఇంకా ఏడు. ఇప్పుడు నీ మంచితనం నిన్ను కాపాడుతుందేమో చూద్దాం. రేపు స్కూల్ వాళ్ళొచ్చి నిన్ను ఉతికి ఆరేస్తారు. సరిగ్గా అదే సమయంలో అంజలి వెనక నుంచి అవని నిశ్శబ్దంగా వచ్చి నిలబడింది. అంజలి! అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ అవని కోపంతో రగిలిపోతూ కనిపించేసరికి అంజలి ముఖం పాలిపోయింది. అవని అక్క, నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? ముందు నువ్వు చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు అంజలి? అక్క ఇంట్లోకి దొంగలా దూరి ఆ బట్టలన్నింటినీ కత్తిరించి ఇక్కడ నిలబడి నవ్వుతున్నావేంటి? ఎందుకు ఈ నీచమైన పని చేసావు? నేను బట్టలు కత్తిరించడం ఏంటక్క? నేను అసలు అక్కోళ్ళ ఇంటికే వెళ్ళలేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. అంజలి, ఆపు నీ అబద్ధాలు. నువ్వు కత్తెరతో ఆ బట్టల్ని ముక్కలు ముక్కలు చేస్తుంటే నేను నా కళ్ళతో చూశాను. అనామిక అక్క నీకు ఏం ద్రోహం చేసింది అంజలి? అవునక్క, నేనే చేశాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఆ అనామిక అంటేనే నాకు అస్సలు నచ్చదు. ఊర్లో అందరూ తననే పొగుడుతున్నారు. అత్తయ్య గారు కూడా తనని నెత్తిన పెట్టుకుంటున్నారు. నాకంటే తను గొప్పదా? అందుకే తన పరువు తీద్దామని ఇలా చేశాను. ఎంత మూర్ఖురాలి అంజలి నువ్వు మా ఇంట్లో నా 60,000 గోల్డ్ వాచ్ దొంగతనం చేసి ఆ నింద అక్క మీద నెట్టావు కదా. ఆ విషయం నువ్వు నాకు తెలియదు అనుకున్నావా? ఏంటి, నీకు ఆ విషయం ఎలా తెలుసు? అక్క నీకు చెప్పిందా? లేదంజలి, అక్క దేవత. తను నీ తప్పుని దాచింది. కాని నువ్వు మా ఇంట్లోకి మళ్ళీ వచ్చి సోఫా కింద వాచ్ పడేస్తుంటే నేను చూశాను. ఆ రోజే నిన్ను నిలదీసేదాన్ని. కానీ ముందు నేను అక్కకి క్షమాపణ చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత అనామిక అక్కకి నువ్వు చేసిన తప్పు గురించి చెప్పినప్పుడు నిన్ను వదిలేయమంది. ఈ విషయం బయట పెడితే మన కుటుంబ పరువు పోతుంది, వద్దు అని చెప్పిందనే నేను సైలెంట్గా ఉన్నాను. అవని మాటలు వినగానే అంజలి ఒక్కసారిగా స్తంభించిపోయింది. తనను నాశనం చెయ్యాలని చూసిన అనామిక తన పరువుని కాపాడడానికి అంతలా ప్రయత్నించిందని తెలిసి ఆమె గుండెల్లో పశ్చాత్తాపం మొదలైంది. చూసావా అంజలి, నువ్వు నాశనం చేయాలని చూసిన ఆ అనామిక అక్కే నీ పరువుని ఊర్లో పోకుండా కాపాడింది. అలాంటి అక్క జీవితాన్ని ఈరోజు నువ్వు ముక్కలు చెయ్యాలని చూసావు. అది కరెక్టేనా అంజలి? నీ ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయి ఎంత పాపం చేస్తున్నావు? అక్క, నన్ను క్షమించక్క. నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. అక్క మంచితనం తెలియక నేను రాక్షసిలాగా ప్రవర్తించాను. నన్ను క్షమించక్క. నేనిప్పుడే వెళ్ళి అక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరతాను. అంజలి, ఇప్పుడు అక్కకి నీ క్షమాపణ కంటే ఆ స్కూల్ వాళ్ళ ముందు అక్క గౌరవం ముఖ్యం. మనం ఇప్పుడే వెళ్ళి అక్కకి సహాయం చేయాలి, పద. అనామిక ఇంట్లో కూర్చుని ఏడుస్తూనే ఉంది. ప్రసాద్, శారదమ్మ కూడా అక్కడికొచ్చి చాలా బాధపడుతున్నారు. అప్పుడే అవని, అంజలి ఇద్దరూ లోపలికొచ్చారు. అక్క, ఏడోకక్క, జరిగిందేదో జరిగిపోయింది. ఈ బట్టలు పాడైతే ఏమైంది? నేనిప్పుడే మార్కెట్కి వెళ్ళి నా సొంత డబ్బులతో మళ్ళీ అంతకంటే మంచి క్లాత్ కొనుక్కొస్తాను. అవని, నువ్వా? అంత డబ్బు నువ్వెందుకు పెడతావు అవని నాకు? అక్క, నా కపట బుద్ధి వల్ల ఇలా జరిగింది. ఈ బట్టలన్నీ కత్తిరించింది నేనే అక్క. అత్తయ్య, అవని అక్క బంగారపు వాచ్ని దొంగతనం చేసింది కూడా నేనే. నువ్వు నన్ను కాపాడినా నేను మాత్రం నీకు ద్రోహం చేశానక్క. నన్ను క్షమించక్క. అంజలి తన తప్పు ఒప్పుకోవటం, అలాగే పశ్చాత్తాపడటం చూసి అనామిక మనసు కరిగింది. అంజలి, నువ్వు నా చెల్లెలివి. ఏదో అసూయత తప్పు చేసావు.
కానీ ఇప్పుడు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, నాకదే చాలు. ఏడోకో, మనం అక్క చెల్లెళ్ళం, మళ్ళీ కలిసిందాం. చూశారండి, నా పెద్ద కోళ్ళ మనసు ఎంత బంగారమో ఈరోజు మళ్ళీ నిరూపితమైంది. అవును శారదా, కలిసుంటేనే బలం. ఇప్పుడు మన ముందున్న సవాలు ఆ స్కూల్ ఆర్డర్ని పూర్తి చేయడం. అవును మావయ్య గారు. అక్క, నువ్వు అసలు దిగులు పడకో, నేను క్లాత్ తీసుకొస్తాను కదా. అంజలికి కూడా మిషన్ కుట్టడం వచ్చు. మన ముగ్గురం కలిసి రేం పగలు కష్టపడితే బట్టలు కుట్టేయచ్చు. అవునక్క, నేను నీకు సహాయంగా ఉంటాను. మన ముగ్గురం కలిస్తే ఈ పని చాలా సులభంగా అయిపోతుంది. అవని వెంటనే మార్కెట్కు వెళ్లి సరికొత్త బట్టను కొనుగోలు చేసి తెచ్చింది. అనామిక కొలతల ప్రకారం మళ్లీ కట్ చేసింది. అనామిక, అంజలి ఇద్దరూ పక్కపక్కనే టైలరింగ్ మిషన్ల మీద కూర్చుని చాలా వేగంగా బట్టలు కుట్టడం ప్రారంభించారు. అవని డ్రెస్సెస్కి బటన్లు వేయటం, బట్టలు ఇస్త్రీ చేయటం వంటి సహాయాలు చేస్తుంది. వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటూ జోకులు వేసుకుంటూ ఎంతో ఆనందంగా బట్టలు కుట్టారు. ఆ రేకుల ఇల్లు ఇప్పుడు ఒక అందమైన కర్మాగారంలా మారిపోయింది. తోటికోడల మధ్య ఉన్న ద్వేషం పోయి అమృతం లాంటి ప్రేమ చిగురించింది. సమయానికి, అంటే సరిగ్గా 7వ రోజు ఉదయానికి స్కూల్ పిల్లల యూనిఫామ్స్ అన్ని పర్ఫెక్ట్గా సిద్ధమయ్యాయి. స్కూల్ కమిటీ మెంబర్ వెంకట్రావు గారు అనామిక ఇంటికి వచ్చారు. అద్భుతం అనామిక గారు, ఇంత పర్ఫెక్ట్గా ఇంత తక్కువ సమయంలో మీరు కుడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇదిగోండి మీ కాంట్రాక్ట్ డబ్బులు 50,000 రూపాయలు. చాలా థ్యాంక్స్ సార్. ఇది నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. నా తోటి కోడళ్ళు అవని, అంజలిల సహాయం వల్లే ఇది సాధ్యమైంది సార్. మీ ఐక్యత నాకు చాలా నచ్చిందమ్మా. పక్కూర్లో ఉన్న స్కూల్స్ వాళ్ళు కూడా మంచి టైలర్ కోసం వెతుకుతున్నారు. నేనే స్వయంగా వాళ్ళతో మాట్లాడి మీకు మరిన్ని ఆర్డర్లు వచ్చేలా చేస్తాను. థ్యాంక్స్ సార్. వెంకట్రావు చెప్పినట్టే కొన్ని రోజుల్లోనే అనామికకి మరికొన్ని పాఠశాలల నుంచి పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయి. అనామిక తన రేకుల ఇంటి పక్కనే ఒక చిన్న టైలరింగ్ షెడ్ నిర్మించి ఊళ్ళో ఉన్న పేద మహిళలకు ఉపాధి కల్పించింది. అవని, అంజలి కూడా ఆమెకు బిజినెస్ మేనేజ్మెంట్లో, సేల్స్లో సహాయం చేస్తూ బిజీ అయిపోయారు. అనామిక ఇప్పుడు ఒక సామాన్య కోడలి నుంచి ఒక విజయవంతమైన బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. కొన్ని నెలలు గడిచాయి. హరీష్, నవ్యలు సంతోషంగా ఆడుకుంటున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి వంటింట్లో వంట చేసి వేడివేడి గారెలు, పాయసం తీసుకుని బయటకొచ్చారు. అక్క, ఆ రోజు నేను చేసిన తప్పులన్నీ మనసులో ఉంచుకోకుండా నన్ను క్షమించవు. నీ చెల్లెలుగా ఆదరించావు. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదక్క. అంజలి, తప్పులు చేయడం సహజం, కానీ ఆ తప్పుల్ని క్షమించి కలిసిపోవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. ఆ రోజు నువ్వు నాకు కుట్టడంలో సహాయం చేయకపోతే నేను ఇంత పెద్ద స్థాయికి వచ్చేదాన్ని కాదు కదా. ఏదైతే ఏంటి, మనం ఈరోజు ముగ్గురం ఒకటయ్యాం. నాకదే చాలు. అవునక్క, డబ్బు కంటే కుటుంబ ప్రేమే గొప్పదని మాకు అర్థమైంది. అవునమ్మా, నా ముగ్గురు కోడల్లో ఎటా లక్ష్మి, పార్వతి, సరస్వతుల్లా కలిసి ఉంటే మాకెంతకంటే ఏం కావాలి. నా పెద్ద కోళ్ళ అనామిక ఈ ఇంటికి వచ్చిన రోజే నేను చెప్పా, అనామిక మా ఇంటికి మహాలక్ష్మి అని. అవును శారదా, ఆస్తి పంపకాలు మనల్ని విడదీసినా మన పెద్ద కోడలి మంచితనం మనల్ని మళ్లీ ఒక్కటి చేసింది. ఒక సామాన్య మధ్యతరగతి పెద్ద కోడలు తన ఓర్పుతో, ప్రేమతో ఒక విచ్ఛిన్నం కాబోతున్న కుటుంబాన్ని నిలబెట్టింది. ఈ కథ ప్రతి కుటుంబానికి ఒక ఆదర్శం కావాలి. రమేష్, సురేష్, అరుణ్లు కూడా అక్కడికొచ్చి భార్యల ఐక్యతను చూసి ఎంతో గర్వపడ్డారు. పగా, ద్వేషం ఉన్న చోట కన్నీళ్లే మిగులుతాయి, కానీ ప్రేమ, ఓర్పు ఉన్న చోట స్వర్గమే వెలుస్తుంది అని ఈ కథ మనకి నిరూపిస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.